చింత చిగురు సీజన్ అనమాట. సో చింత చిగురు అంటే నా ఫేవరెట్. డ్రై చింత చిగురు అన్నా కూడా నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడు చింత చిగురుతో హెల్దీగా పులిహోర ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సో హియర్ వి గో. సో చింత చిగురు దొరుకుతుంది, కంపల్సరిగా ట్రై చేయండి. ఆయిల్ వేసేద్దామా? ఎండుమిర్చి అంటే ఎండుమిర్చి తినేవాళ్ళు తక్కువ అనుకుంటా, నేను తింటాను. బట్ అలంకరణ కోసం కంపల్సరిగా ఎండుమిర్చి అనేది వాడుతూ ఉంటాం. అంటే తాలింపులో అది కంపల్సరీ. ఆవాలు, కొన్ని ధనియాలు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కొన్ని మెంతులు. కంపల్సరిగా మిస్ అవ్వకుండా ఉండాల్సింది ఇంగవ. నేను ఎక్కువ వాడతాను. పచ్చిమిర్చి, నేను అల్లం ఎక్కువ వేస్తాను. అల్లం వేగితే కారం ఉండదు అండ్ మంట కూడా అంత ఉండదు. అంటే కడుపులో మంట వస్తుందా అంటే నాకైతే అలవాటు, నాకు అల్సర్స్ అవేమి లేవు. మంచిగా వేగాలి. సో అందులోకి ఈ చింత చిగురు పులిహోరలో వేసుకునే కొంచెం పౌడరు తయారు చేస్తుంది. కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, ఎక్కువ శాతం ఆవాలు అనేది యూజ్ చేయాలి. ఆవాల టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ జీలకర్ర. సో చింత చిగురిని కడిగి తుడుచుకున్నాము. దీన్ని కొంచెం నలుపుతూ వేద్దాం. అది అయిపోయింది, స్విచ్ ఆఫ్ చేస్తాం. పసుపు వేసేద్దాం, పచ్చివాసన పోతుంది కదా. కొంచెం అయితే వేగింది. సో నేను దీంట్లో కొంచెం పెసరపప్పు వేస్తున్నా. సో ఈ పెసరపప్పు అన్నము రెండు కలిపి వేస్తాం, చాలా టేస్ట్ ఉంటుంది. రైస్తో చేసే కన్నా ఇలా చేసుకొని చూడండి. సో ఈ కప్పుతో పప్పు తీసుకున్నాను, ఇదే కప్పుతో రైస్ తీసుకుంటున్నాను. సాల్ట్ వేద్దాము. సో ఇవి కొంచెం పౌడర్ చేసేసుకో. అల్లం వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. సో ఈ పౌడర్ అయిపోయింది, ఇది మొత్తం పట్టదు, ఇది కొంచెం సరిపోతుంది. సో కరివేపాకు వేసేద్దాం. సో ఈ చింత చిగురు పులిహార మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద, డిన్నర్ లాగా కూడా తినొచ్చు. సో టేస్ట్ చేసేద్దామా? చింత చిగురులో ఐరన్ ఉంటుంది, సో అందుకని నేను లెమన్ కంపల్సరీగా, నేను ఆనియన్ కంపల్సరీగా, రెడ్ ఆనియన్ ఎస్పెషల్లీ చాలా టేస్టీ ఉంటుంది. ఇది మీరు స్పూన్తో తినచ్చు, నాకు చేత్తోనే ఇష్టం. పులిహోర కన్నా చాలా బాగుంది. మీకు తగ్గట్టు కారంతో మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇలా. అండ్ రైస్ తినటం వల్ల మనకు షుగర్ స్పైక్స్ కూడా ఉండవు. చింత చిగురు షుగర్స్ని రేస్ చేయదు. అండ్ మనం దాల్ వేసాం, ఒక కప్పు దాల్కి ఒక కప్పు రైస్ వేసాం. సో దానివల్ల కూడా షుగర్ స్పైక్స్ అవ్వవు. నేను ఎస్పెషల్లీ ఇందులో వేసిన పొడిలో ఆవాలు ఎక్కువ వేసాను, టేస్ట్కి టేస్ట్. ఆవాలు మెంతుల వల్ల ఇన్సులిన్ స్పైక్స్ అనేది ఉండదు. ఇన్సులిన్ స్పైక్ లేకుండా తింటమే మనకు హెల్దీ. అందరూ డైట్ చేస్తూ ఉంటారు, ఇంకా డైట్లో ఏం తినాలి అనేది అవగాహన ఉండదు. ఓన్లీ ప్రోటీన్ ప్రోటీన్ అంటారు. ప్రోటీన్ ఎలా అబ్జర్బ్ అవుతుంది? ఫైబర్ లేనిది, ఐరన్ లేకుండా ఫెరటిన్ లెవెల్స్ లో అయ్యి జుట్టు ఊడిపోయి బిల్డింగ్ బ్లాక్స్, అంటే బాడీ గట్టి మీద వర్క్ చేయకపోతే ఏది తిన్నా, అంటే టాబ్లెట్స్ వేసుకున్నా అబ్జార్ప్షన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో నా డైట్తో పాటు గట్టును కూడా రిపేర్ చేసుకుంటూ నేను ఫ్యాట్ లాస్ చేస్తాను కాబట్టి అబ్జార్ప్షన్ రేట్ కూడా పెరుగుతుంది. సో ఇలా పప్పులు తిన్నా కూడా మన గ్యాస్ట్రిక్ ఇష్యూ రాదు. ఎంత బాగుందో. సో చింత చిగురులో ఐరన్ ఉంటుంది, గట్టు మంచిగా ఉంటుంది, కాల్షియం ఉంటుంది, బ్లడ్ షుగర్స్ రేజ్ అవ్వవు. సో చింతపండు కన్నా చింత చిగురు చాలా హెల్దీ. సీజన్ కాబట్టి సీజన్లో దొరికేవన్నీ మనం తింటాం అనేది కంపల్సరీగా చేయాలి. అండ్ పప్పు వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంది. ఇది. పులిహోర స్మెల్ వస్తుంది,
టేస్ట్కి టేస్ట్ ఒక డిఫరెంట్ వంటకం తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. మనం తినే ప్రోటీన్లో ఎమినో యాసిడ్స్ ఉన్నాయా లేవా, గట్ ఫుడ్ ఉందా లేదా, ఐరన్ ఉందా లేదా, గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయా లేవా, ఫైబర్ ఉందా లేదా, ప్రోటీన్ కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా, తీసుకున్న ప్రోటీను గ్యాస్ట్రిక్ ఇష్యూ కనుక వచ్చి కాన్స్టిపేట్ కనుక అయితే మీకు అది మజిల్ రిపేర్ అవ్వదు. సో కంపల్సరిగా అన్ని న్యూట్రియన్స్ అంటే బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ తింటూ వెయిట్ లాస్ అవ్వటమే కరెక్ట్. నాకు బాగా నచ్చింది, అందుకని మళ్ళీ తిని చాలా బాగుంది. సో ఎప్పుడు చెప్పేదే, షేర్ ఇట్, సేవ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. ప్లీజ్ ఇలాంటి వంటల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.